Hi, I am Suresh. Welcome to Rock Tutors. Today we are going to discuss about maths sample paper of class 10th CBSE board. ఈరోజు మనము 10th క్లాస్ మ్యాథ్స్ శాంపుల్ పేపర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఈ యొక్క శాంపుల్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క శాంపుల్ పేపర్ మనకు తెలిస్తే సో మన యొక్క ప్రిపరేషన్ కూడా కొంచెం ఈజీ అయిపోతుంది. సో ఈరోజు మనము ఈ యొక్క శాంపుల్ పేపర్ గురించి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. అలాగే కొన్ని సమ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ది శాంపుల్ పేపర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ if you know the model of the paper, then our preparation will be easy. We can prepare according to the model paper. That's why this paper is very very important. So మనము డిలే చేయకుండా ఈ యొక్క శాంపుల్ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఈ యొక్క పేపర్లో సో మొత్తం 38 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ యొక్క పేపర్ని 5 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఏ బి సి డి ఈ. ఈ యొక్క పేపర్ మొత్తం టైము 3 అవర్స్. అంటే మనము ఈ యొక్క పేపర్ని వితిన్ 3 అవర్స్లో కంప్లీట్ చేయాలి. సో సెక్షన్ ఏలో అనేది 1 to 20 క్వశ్చన్స్. 1 to 20 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్స్ క్యారీ 1 మార్కు, అంటే టోటల్ 20 మార్క్స్. అలాగే సెక్షన్ బి 21 to 25 మొత్తము 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్స్ క్యారీ 2 మార్క్స్, అంటే టోటల్ 10 మార్క్స్. అలాగే సెక్షన్ సి 26 నుంచి 31 వరకు టోటల్ 6 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్, అంటే 18 మార్క్స్. సెక్షన్ డి దీనిలో 32 to 35 టోటల్ 4 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్, అంటే 4 5 జా 20 మార్క్స్. సెక్షన్ ఈ ఈ యొక్క సెక్షను క్వశ్చన్స్ అన్ని కూడా కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్. సో ఇవి 3 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, అంటే 12 మార్క్స్. సో ఇక్కడ సెక్షన్ ఈ 36 to 38. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, that means 12 marks total. Then here total marks are 80. ఈ యొక్క టోటల్ 38 క్వశ్చన్స్ మనకి ఇచ్చే టైము 3 అవర్స్. సో 3 అవర్స్లో మనము ఈ యొక్క క్వశ్చన్ పేపర్ మనం సాల్వ్ చేయాలి. అలా మనం సాల్వ్ చేయాలంటే సో మనం ఒక స్ట్రాటజీని మన యొక్క ప్లాన్ ప్రకారం మనం కనుక ప్రాక్టీస్ అయితే దెన్ మనము ఈ క్వశ్చన్ పేపర్ని వితిన్ 3 అవర్స్లో ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. చూద్దాం ఆ యొక్క స్ట్రాటజీ 1 by 1. సో ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఎలా ఫాలో అయితే సో మనము ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని మనం వితిన్ టైంలో కంప్లీట్ చేస్తాము. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని వితిన్ టైంలో సాల్వ్ చేయాలంటే విల్ ఫాలో ఆ స్ట్రాటజీ. ఇక్కడ మనకి 1 మార్క్ క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 1 to 18. క్వశ్చన్ నెంబర్ 1 to 18 అవి MCQs. అలాగే క్వశ్చన్ నెంబర్ 19 and 20
These questions based on assertion and reasoning. సో ఇక్కడ మొత్తం 20 మార్క్స్ కాబట్టి ఈచ్ క్వశ్చన్ ఇన్ యావరేజ్ 1 minute తీసుకుంటే టోటల్ 20 క్వశ్చన్స్ ఇట్ విల్ టేక్ 20 minutes. సో మనము ఇంకొంచెం 10 minutes ఎక్స్ట్రా తీసుకుందాము. అంటే దీస్ క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ ఏ వీ కెన్ కంప్లీట్ ఇన్ 30 minutes. ఇక్కడ సెక్షన్ బి 2 మార్క్స్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ కనుక మనం కనుక 3 minutes తీసుకుంటే సో ఈ సెక్షన్ ని మనము 15 minutes లో వీ క్యాన్ కంప్లీట్. 15 minutes. నౌ సెక్షన్ సి. సో ఇక్కడ మనకి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్ మనం కనుక 5 minutes తీసుకుంటే సో ఈ యొక్క సెక్షన్ మనము 30 minutes లో మనం కంప్లీట్ చేయొచ్చు. An average each question 5 minutes. You can complete this section in 30 minutes. Section D. Section D 5 marks questions. Total we have 4 questions. Each question ki manam 10 minutes తీసుకున్నా కూడా so we can complete this section in 40 minutes. So it will take 5 more minutes extra and 45 minutes. Then this section E, this is a case based questions. That means we have to study the question properly. Then after understand the question, the answers are very easy to give. So that's why if you spend time 5 minutes each question, so then we can complete these 3 questions within 15 minutes. Now total time 2 hours 15 minutes. ఈ క్వశ్చన్ పేపర్ మనం 2 hours 15 minutes లో మనం కంప్లీట్ చేయొచ్చు ఈ యొక్క స్ట్రాటజీ మనం కనుక ఫాలో అయితే. మనం ఇప్పుడు సెక్షన్ ఏని సాల్వ్ చేద్దాము. సెక్షన్ ఏలో మనకి 1 to 18 MCQs ఉంటాయి. అలాగే 19-20 2 క్వశ్చన్స్. క్వశ్చన్స్ అనేవి అసర్షన్ అలాగే రీజనింగ్ మీద బేస్ అయిన క్వశ్చన్స్. ఈ యొక్క MCQs కానీ లేకపోతే ఈ యొక్క 1 to 20 క్వశ్చన్స్ మనము సాల్వ్ చేయడానికి మనము లెంగ్దీ ప్రాసెస్ మనము ఫాలో అవ్వము. ఎందుకంటే సో మనం ఇక్కడ చాలా తక్కువ టైంలో ఈ యొక్క MCQs ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. దానివల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ మనకి సో చేయడానికి సో మన మీద సో సైకాలజికల్ గా ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. సో అందుకనే ఈ యొక్క MCQs చేయాలి అంటే ముఖ్యంగా మనకి కాన్సెప్ట్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. సో మనకి కాన్సెప్ట్స్ అర్థమైతే అప్పుడు మనం ఈ MCQs ని చాలా ఈజీగా మనం చేసేస్తాం. సో మీకు ఎవరికైనా సరే కాన్సెప్ట్స్ మీద ఇంకా డౌట్స్ ఉంటే ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు వచ్చి జాయిన్ అయ్యి సో మీ యొక్క కాన్సెప్ట్స్ ని క్లియర్ చేసుకోండి. సో మీ యొక్క టార్గెట్ ని రీచ్ అవడానికి మేము హెల్ప్ చేస్తాం. ఇప్పుడు మనము సెక్షన్ ఏ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ మనము షార్ట్ కట్స్ వాడతాము, ఒక్కోసారి సో లాజిక్స్ వాడతాము, ఇంకోసారి కామన్ సెన్స్ కూడా వాడతాము. సో ఈ విధంగా మనం
సో లెంగ్దీ ప్రాసెస్ లో కాకుండా సో చాలా తక్కువ టైంలో మనము ఈ యొక్క MCQs ని సాల్వ్ చేద్దాం. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది. నౌ విల్ స్టార్ట్ సెక్షన్ A. First question. The graph of a quadratic polynomial P of x passes through the point minus 6, 0, 0, minus 3, 4, minus 20 and 6, 0. The zeros of the polynomials are. ఈ క్వశ్చన్ మనం కనుక గమనిస్తే ఈ క్వశ్చన్ లో మనకి ఏమన్నాడంటే క్వాడ్రాటిక్ పోలినామియల్ అన్నాడు. అంటే క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటే దానికి 2 జీరోస్ ఉంటాయి. సో 2 జీరోస్ అని అంటే క్వాడ్రాటిక్ పోలినామియల్ కనుక మనం డ్రా చేస్తే అది పారాబోలా ఉంటది. అది కనుక ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ యొక్క పాయింట్స్ నే అంటే జీరో ఆఫ్ ద పోలినామియల్ అంటాము. అంటే ఇక్కడ మనకి ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాము, ఇది వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద కనుక పాయింట్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే y ఈజ్ ఈక్వల్ 0. అంటే పాయింట్ ఇక్కడ ఉంది అంటే సో దట్ మీన్స్ y ఈజ్ ఈక్వల్ 0. మనకి ఇచ్చిన యొక్క 4 పాయింట్స్ లో సో y ఈజ్ ఈక్వల్ 0 ఎక్కడ ఉందంటే -6, 0 దానిలో y ఈజ్ ఈక్వల్ 0 ఉంది. అంటే -6, 0 కాబట్టి ఇది ఒక 0 అవుతుంది. అంటే ఇది ఒక x వాల్యూ, x ఈక్వల్ టు -6. ఇది 0 ఆఫ్ ద పోలినామియల్. ఇంకొకటి చూస్తే 6, 0, 6, 0 ఇక్కడ కూడా మనకి ఏముంది, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ 0 అయింది. అంటే సో ఇది కూడా 0 ఆఫ్ ద పోలినామియల్. అంటే అర్థం ఏంటంటే మనకి ఇచ్చిన సో మనకి క్వాడ్రాటిక్ పోలినామియల్ కి 2 జీరోస్ మాత్రమే ఉంటాయి కాబట్టి సో మనకి సో వీ హ్యావ్ టు చెక్. మనం ఏం చేయాలంటే y వాల్యూస్ 0 ఎక్కడ ఉన్నాయో చూడాలి. సో ఇక్కడ y వాల్యూస్ మనకి 4 పాయింట్స్ లో 2 పాయింట్స్ దగ్గర మనకి y ఈక్వల్ 0 అయింది కాబట్టి సో మనకి సో ఇవి అది యొక్క ఏమైంది సొల్యూషన్స్ అవుతాయి, జీరోస్ అవుతాయి. సో నౌ హియర్ -6, 6 ఇది మన యొక్క ఆన్సర్. సో ద రైట్ ఆన్సర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనం MCQs ని చేసేటప్పుడు ఎలాగ అప్రోచ్ అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ k ఫర్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ 3x - ky = 7 and 6x + 10y = 3 is inconsistent. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద k అంటున్నాడు. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ రెండు కూడా అలాంటి అంట ఇన్కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ అంటే సో మనకి అంటే కోఎఫిషియెంట్స్ ఎలా ఉంటాయి అంటే సో a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2 అవుతాయి. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ 3x - ky is equal to 7, అలాగే 6x + 10y is equal to 3. ఈ రెండు కూడా ఇన్కన్సిస్టెంట్ అయితే అర్థం ఏంటంటే a1/a2 is equal to b1/b2 not equal to c1/c2 అని అర్థం. అంటే ఇక్కడ ఇది a1 ఇది a2 ఇది b1 అలాగే ఇది b2. Now here a1 3/6 a1/a2 is equal to 3/6 equal to b1/b2 equal to -k/10. సో మనకి ఇది మాత్రమే కావాలి, ఇప్పుడు k కావాలి కాబట్టి. సో now here if you simplify it and 3 into 10/6 is equal to -k, 3 1 ja 3 2 ja 2 1 ja 2 5 ja. So -k = 5, k = -5. So B is the right option. K is equal to -5. Next question.
which of the following statements is not true? Now here statements are given. The statements which is not true means which is false. You have to find out which statement is false. First statement, number of secants can be drawn at any point on the circle. సర్కిల్ మీద ఎక్కడ పాయింట్ ఉన్నా కూడా మనము సీకెంట్ ని డ్రా చేయొచ్చు అన కదా. సపోజ్ హియర్ ద పాయింట్ ఐ కెన్ డ్రా ద సీకెంట్ లైక్ దిస్. హియర్ ద పాయింట్ ఐ కెన్ డ్రా ద సీకెంట్ లైక్ దిస్. హియర్ ద పాయింట్ ఐ కెన్ డ్రా ద సీకెంట్ లైక్ దిస్. సో మనము ఒక పాయింట్ అనుకుంటే ఆ పాయింట్ నుంచి మనము యూ కెన్ డ్రా సీకెంట్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ అ ట్రూ. నౌ B, only one tangent can be drawn at any point on a circle. Only one tangent can be drawn at any point on a circle. అవును కదా, ఒక సర్కిల్ నుంచి we can draw only one tangent. ఒక పాయింట్ నుంచి ఒక సర్కిల్ అంటే టాంజెంట్ అంటే మీన్స్ సో సర్కిల్ ని టచ్ చేస్తూ లైన్ డ్రా చేస్తే ఆ లైన్ అంటే టాంజెంట్ అంటే టాంజెంట్ అనేది సర్కిల్ ని ఒక దగ్గరే టచ్ చేస్తుంది. అంటే టాంజెంట్ కి సర్కిల్ కి ఒకే కామన్ పాయింట్ ఉంటది. ఓన్లీ వన్ టాంజెంట్ కెన్ బి డ్రాన్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్. C, a chord is a line segment joining 2 points on the circle. అవును కదా. సో హియర్ దిస్ ఈస్ ద సర్కిల్, దిస్ ఈస్ పాయింట్ A and point B. If I join these 2 points, so this is called a chord. So here also the statement is true. Now D, from a point inside circle only 2 tangents can be drawn. So inside the circle, point is inside, we cannot draw the tangent because tangent, if I draw like this, so tangent it has only one common point, only one point, but here this line has a 2 points. That means the secant, not a tangent. So this statement is false. It's wrong. So now this is a right option. Now fourth question. If nth term of an AP is 7n minus 4, then the common difference of the AP is what? This question he is asking that what is the common difference? Common difference means we know that D is equal to A2 minus A1. If I know 2 terms, 2 consecutive terms in an AP, the difference of the terms will get a common difference. Here, suppose if I know that A1, A2, then A2 minus A1 will get the common difference. Now here is given that an అంటే an ఇచ్చాడు nth term is an. So an is equal to 7n minus 4. n equal to, for take n is equal to 1, అప్పుడు ఏమవుతుంది? సో a1 n equal 1 కాబట్టి a1 is equal to 7 into 1 minus 4. 7 1 just 7 minus 4, 3. So a1 is equal to 3. Next a2. Suppose n equal to 2 I am taking. So ante a2 7 into 2 minus 4. 7 2 ja 14 minus 4 10. So మనకి ఇప్పుడు a1 a2 తెలుసు కాబట్టి now common difference D is equal to a2 minus a1 10 minus 3 is equal to 7. D is equal to 7 is the right option. So here A is the right option. Next question, fifth question. The radius of the base of the right circular cone and the radius of a sphere are each 5 centimeters in length. If the volume of the cone is equal to the volume of the sphere, then the height of the cone is.
It's given that right circular cone is a cone and sphere. Both radius are equal. So దీని యొక్క radius ఇది, దీని radius ఇది. So this radius is r, this also r, because both are equal. And in this question asking that what is the height of the cone? This is the height of the cone. What is given? So volume of the cone and volume of the sphere both are equal is given. And radius also equal. Then find the r. So now here volume of the cone equal to 1 by 3 pi r square h. Here volume of the sphere equal to 4 by 3 pi r cube. Now see here, pi cancel. Here both radius are equal. That's why here r square. Here 3 r's are there, 2 r's cancel, 1 r left. And here 3 cancel. And here h is equal to 4 into r. Now you know that r is equal to 5 centimeters, then 4 into 5 is equal to 20 centimeters. Height of the cone is 20 centimeters. B is the right option. Sixth question. If tan theta is equal to 5 by 2, then 4 sin theta plus cos theta by 4 sin theta minus cos theta is equal to. Carefully observe how we will solve this question. Tan theta is equal to 5 by 2 and 4 sin theta plus cos theta by 4 sin theta minus cos theta. How much? That's the question. Now carefully see. జాబ్ చూడండి ఇక్కడ. సో దీన్ని మనము మామూలుగా అయితే ఎలా సాల్వ్ చేస్తామంటే, సో టాన్ తీటా ఇచ్చారు కాబట్టి టాన్ తీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్స్ కాబట్టి ట్రయాంగిల్లో ఇలా ట్రయాంగిల్ తీసుకుంటాము. ఈ ట్రయాంగిల్ తీసుకొని ఇలాగా తీసుకొని ట్రయాంగిల్లో ఇది తీటా అయితే ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి 5 by 2 తీసుకున్నాం దీన్ని. అప్పుడు మనకి ఇది హైపోటెనస్ అయింది కాబట్టి సో దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే సో 25 plus 4 29 under root 29 అయిపోద్ది. ఇది under root 29. You know that we apply the Pythagoras theorem, అప్లై చేసి మనము హైపోటెనస్ కనుక్కోవచ్చు under root 29. ఇప్పుడు ఈ యొక్క వాల్యూస్ కనుక తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే sin theta is equal to opposite by hypotenuse కాబట్టి 5 by under root 29. అలాగే cos theta is equal to adjacent by hypotenuse కాబట్టి 2 by root 29. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఇంకా సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. సో ఇదంతా కూడా చాలా లెంగ్దీగా అయిపోతుంది. ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో ఇలా కాకుండా మనము వేరే విధంగా ట్రై చేద్దాం. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి టాన్ తీటా ఇచ్చాడు. సో ఇక్కడ కనుక నేను దీన్ని కనుక సైన్ తీటాని కాస్ తీటా తోటి డివైడ్ చేస్తే మనకి వస్తుంది టాన్ తీటా వస్తుంది కాబట్టి సో అప్పుడు ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేద్దాం అంటే వాట్ విల్ డూ, సో విల్ డివైడ్ దిస్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై కాస్ తీటా. సో నౌ సీ హియర్ 4 sin theta by cos theta plus cos theta by cos theta by 4 sin theta by cos theta minus cos theta by cos theta. So this become as a tan theta. అంతే కదా. ఇక్కడ మొదలు క్యాన్సిల్ 1 1
Now substitute the values here. 4 into tan theta. 4 into, this is a tan theta. This part is a tan theta. 4 into tan theta is equal to 5 by 2. 5 by 2 plus 1 here. Now here 4 by 4 into tan theta 5 by 2 minus 1. 2 1 ja, 2 2 ja, 2 1 ja, 2 2 ja. Here this becomes a 10 plus 1 by 10 minus 1 is equal to 11 by 9. అర్థమైందా? సో మనము ఇలా చేస్తే, ఈ ప్రాసెస్ చేస్తే, సో ఇట్ విల్ టేక్ మోర్ టైం. అదే కనుక ఇలా చేస్తే is a shortcut and we can get the answer within short period of time లో మనకు వస్తుంది. So that's why, so now what the right answer? 11 by 9. 11 by 9 means here the A is the right option. Next, 7th question. In the given figure, a tangent has been drawn at a point P and the circle centered at O. If angle TPQ equal to 110 degrees, then angle POQ is equal to. In this question, angle TPQ is equal to 110. Angle TPQ is equal to 110 degrees. And then angle POQ how much? Angle POQ, this angle he is asking. ఈ యాంగిల్ అంతా అన్నాడు. యాంగిల్ POQ. ఇక్కడ మనకి ఈ మొత్తం యాంగిల్, టోటల్ యాంగిల్ హౌ మచ్ గివెన్? 110. సో ఇది O అనేది సెంటర్ కాబట్టి, సో OP ఏమవుతుంది? OP ఇస్ ఏ రేడియస్. అంటే మనకి రేడియస్ కి అలాగే టాంజెంట్ కి మధ్య యాంగిల్, యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ అండ్ రేడియస్ ఎంత? 90 degrees. Now this angle equal to 90 degrees. Total 110, and if I remove this one 90, then remaining angle equal to how much? 20. ఇది 20 degrees. సో ఇక్కడ మనకి OP అలాగే OQ both are radius కాబట్టి, సో ఈ ట్రయాంగిల్ లో మనకి చూస్తే ఈ సైడ్ ఈక్వల్. అంటే ఒక ట్రయాంగిల్ లో రెండు సైడ్లు ఈక్వల్ అయితే వాటికి ఆపోజిట్ లో ఉన్న యాంగిల్స్ కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. అంటే ఇది 20 కాబట్టి ఇది కూడా 20 అయిపోతుంది. మనకు కావాల్సిన యాంగిల్ POQ, ఈ యాంగిల్ కావాలి. అంటే ఒక ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ద ట్రయాంగిల్ ప్రకారము సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 కాబట్టి, సో నౌ హియర్ యాంగిల్ POQ is equal to 180 minus these 2 angles. Sum of these 2 angles అంటే 20 plus 20 40. So minus 40 is equal to 180 minus 40 equal to 140. Angle POQ is equal to 140. C is the right option. 8th question. A quadratic polynomial having zeros minus root 5 by 2 and root 5 by 2 is a quadratic polynomial. రూట్స్ ఇచ్చారు మనకి, దాని యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది? ఆ పోలినామినల్ ఎలా ఉంటుంది? వాట్ ఆర్ ద పోలినామినల్? ఇఫ్ యు నో ద రూట్స్, then we can write the polynomial. You know the roots? The roots are alpha comma beta. So then
the polynomial will be k into x square minus sum of the roots, the sum of the zeros. So alpha plus beta into x plus alpha beta. That means k into x square minus sum of the zeros into x plus product of the zeros. Now here is alpha is given, alpha is equal to minus root 5 by 2 and beta is equal to root 5 by 2. Then sum of the zeros, alpha plus beta, both are equal and opposite signs this become as a 0. So here alpha plus beta is equal to 0. That means this term is eliminated. There is no term here. This term. Only we have x square minus x square plus the alpha beta. Okay. Now see here. Now k into x square plus alpha beta. This alpha is minus root 5 by 2 into root 5 by 2. Now here k into x square, you know that this is the, so root 5 by 2 into root 5 by 2 become as a 5 by 2, minus 5 by 2. So minus 5 by 2. So here in this options, if you observe, మనక ఆప్షన్ చూస్తే ఆప్షన్స్ లో మనకి ఎక్కడ కూడా డినామినేటర్ లేదు. అంటే మనం ఒక్కోసారి మన యొక్క సొల్యూషన్ అనేది ఆప్షన్స్ బట్టి వెళ్తూ ఉంటాము. సో ఇక్కడ మనకి 2 లేదు, ఆప్షన్స్ లో ఎక్కడ కూడా డినామినేటర్ లేదు కాబట్టి, సో నౌ మనం దీన్ని ఏం చేయాలంటే విల్ కన్వర్ట్ అకార్డింగ్ టు అవర్ ఆప్షన్స్. సో ఇక్కడ మనకి దీని కనుక 8 తో మల్టిప్లై చేస్తే, ఇఫ్ ఐ మల్టిప్లై విత్ బై 8, k is equal to 8 అయితే 8 into x square minus 5 by 2. Then this is equal to 8x square minus 8 into 5 by 2. అంతే కదా. This is equal to 8x square. So 2 1 ja 2 4 ja minus 20. So 8x square minus 20. B is the right option. ఈ విధంగా మనం ఒక్కోసారి ఆప్షన్స్ బట్టి మనము మన యొక్క ఆన్సర్ మనము ఫైండ్ చేస్తాం. 9th క్వశ్చన్. కన్సిడర్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 45 అబ్జర్వేషన్స్. ద అప్పర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్ ఈజ్. సో మీడియన్ క్లాసు కనుక్కోవాలి అంటే, సో మనకి ఫస్ట్ దీంట్లో కావాల్సిన పాయింట్ ఏంటంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తెలియాలి. అంటే మనకి మిడ్ పాయింట్ అంటే మిడిల్లో ఉన్న యొక్క టర్మ్ ఎక్కడ ఉంటుంది అని తెలియాలంటే, సో దానికి మనము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ మనం కనుక్కోవాలి. సో తర్వాత మనకు సో దాని యొక్క మిడిల్ వాల్యూని మనం కనుక ఫైండ్ చేస్తే ఎక్కడైతే మిడిల్ వాల్యూ వస్తుందో, మిడ్ పాయింట్ వస్తుందో అది దాని యొక్క మీడియన్ క్లాస్ అవుతుంది. ఓకే. నౌ హియర్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 5 plus 9 14, 14 plus 9 29, 29 plus 10 39, 39 plus 6 45. So to find the middle number, that means n by 2, total 45. 45 by 2 is equal to 22.5. Yeah. Now 22.5 ఎక్కడ వస్తుందంటే 22.5 will comes here. So more than 14 here till 14 only, from 14 onwards 14 15 16 until 29. So the all is coming here only. So అంటే 22.5 అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు ఈ యొక్క క్లాస్ ని ఏంటంటే మీడియన్ క్లాస్ అంటాము. అంటే
20, 30 is a median class. ఇప్పుడు దీని యొక్క అప్పర్ లిమిట్ అంటే ఇది 30 is a upper limit. Now our option is C is a right option. Upper limit 30.